హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ వంటలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రైస్లోకైనా చపాతీలోకైనా తిరిపోయే కాంబినేషన్ అండి. ఏంటనుకుంటున్నారా? అదేనండి, ఆలు కర్రీ. సో ఆలస్యం లేకుండా చేసే ప్రాసెస్ చూసేద్దాం పదండి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు: 4 బంగాళదుంపలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. తాలింపులోకి కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె. సో ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి చూసి వేసుకోండి. ముందుగా బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నవన్నీ గిన్నెలో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి. ఈలోపు మనం ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని కట్ చేసుకుందాము. ఆలు కర్రీలోకి ఉల్లిపాయలు బారుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. సో బారుగా కట్ చేసుకోండి. చూడండి, బంగాళదుంపలు ఉడికిపోయినాయండి. మనం ఇలా తీసుకొని ఒకటి ఇలా నొక్కితే మనకి మెత్తబడుతుంటాయి అన్నమాట. సో ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయండి. ఇవన్నీ పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సైజ్ అయితే సరిపోతాయండి. సో ఇక మనం కర్రీని ప్రిపేర్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు పెట్టుకున్నాం కదా, ఆ పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి. ఇవి వేసేసుకున్నాక ఇవి కొంచెం లైట్గా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. చూడండి, ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఎందుకు వేస్తున్నానంటే పచ్చివాసన పోతేనే బాగుంటుందండి. కొంతమంది కర్రీలో వేస్తారు, నేనైతే ఇలాగే వేస్తాను. సో ఇది మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు మనం బంగాళదుంపల ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయలు బంగాళదుంపలు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీంట్లోంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి కొంతసేపటికి. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని సరే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము. చూడండి, 2 నిమిషాల తర్వాత బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందాము. కారం మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో ఇలా కారం వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి చివరిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అత్తమ్మ వంటలు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.